రాష్ట్రపతి భవన్లో అనుమానాస్పద జంతువు సంచారం సంచలనంగా మారింది ఈ రోజు. నిన్న కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తున్న సమయంలో వెనుక వైపు నుంచి ఒక జంతువు అటు ఇటు వెళుతూ కనిపించడం కలకలం రేపింది. ఇంతకీ ఏంటా జంతువు? ఎన్డీఏ సర్కార్ మరోసారి అధికారంలోకి రావడంతో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు ఎంపీలు కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ సమయంలో ఓ జంతువు రాష్ట్రపతి భవన్ లో సంచరించడం కలకలం రేపింది. కేబినెట్ మంత్రులు ప్రమాణం చేస్తుండగా ఓ జంతువు వెనక వైపు నుంచి వెళ్లడం కెమెరాల్లో రికార్డైంది. దుర్గాదాస్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రిజిస్టర్ లో సంతకం చేస్తుండగా బ్యాక్గ్రౌండ్ లో రాష్ట్రపతి భవన్ మెట్లపైన ఓ జంతువు అటుగా వెళ్తున్నట్లు క్లియర్ గా కనిపించింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి రాష్ట్రపతి భవన్ మెట్లపై కనిపించిన జంతువు చూడటానికి చిరుతలా కనిపించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే రాష్ట్రపతి భవన్ లో చిరుత కనిపించడం వెంటనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీడియో చూసిన వాళ్ళంతా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ లో చిరుతల్ని పెంచుతారా, అసలు అవకాశం ఉందా అనే సందేహాల్ని లేవనెత్తుతున్నారు. వీడియోలో కనిపించింది చిరుతేనా, లేదంటే సాధారణ పిల్ల, లేకపోతే సునకమా అని ఎవరికి వారు ప్రశ్నలు వేస్తున్నారు. కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం వేళ రాష్ట్రపతి భవన్ మెట్లపై ఇలా వచ్చి అలా వెళ్లిన ఆ జంతువు అందరికీ పరీక్ష పెట్టింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి ఆ జంతువు ఎలా వచ్చిందనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు చూడ్డానికి అది బిగ్ క్యాట్ లా కనిపించింది. బిగ్ క్యాట్ ఫ్యామిలీలో చాలా రకాల జంతువులు ఉన్నాయి. పులి, సింహం, చిరుత, చీతా, జాగ్వార్, ప్యూమా, అడవి పిల్లి, ఇలా అనేక రకాల జంతువులు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్ లో, అందులోనూ ప్రధాని మోదీతో పాటు వివిధ దేశాల ప్రముఖులు, కేంద్ర మంత్రులు ఉన్న సమయంలో ఓ అనుమానాస్పద జంతువు సంచరించడం ఒక్కసారిగా కలకలం రేపింది. ప్రధానంగా అందరూ చిరుతే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటంతో రాష్ట్రపతి భవన్ లోని భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. వీడియోలో కనిపించిన యానిమల్ మిస్టరీని ఛేదించడానికి రాష్ట్రపతి భవన్ ప్రాంగణాన్ని జల్లెడ పడుతున్నారు. మొత్తంగా రాష్ట్రపతి భవన్ కారిడార్ లో తిరుగుతున్న జంతువు గురించి తెగ చర్చ జరుగుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ టీం దాన్ని ఏ జంతువుగా గుర్తిస్తారో చూడాలి.